36, 37, 38 వచనాలు అందరం కలిసి చదువుదాం. 35 వరకు గత వారంలో మనం ధ్యానం చేసినాం. ఈ వారం కేవలం 3 వచనాలు మాత్రమే మనం ధ్యానం చేద్దాం. అందరం కలిసి చదువుదాం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 2, 36, 37, 38 వర్సెస్. 3 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 36, 37, 38 వచనాలు అందరం కలిసి చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైంది. దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఈ ప్యాసేజీ చదువుకున్న ఈ చిన్న 3 వచనాల వాక్య భాగం అన్న అను ఒక ప్రవక్తిని గురించి రాయబడింది. అన్న అంటే ఇదేదో కొత్త పేరు కాదు. అన్న అంటే ఇట్స్ ఏ లాటిన్ వర్షన్ ఆఫ్ అన్న. అన్న యొక్క లాటిన్ వర్షనే అన్న. సో అన్న 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 అర్థం ఏమిటనంటే దేవుని దయ అని అర్థం. బైబిల్లో న్యూ టెస్టిమెంట్ లో కేవలం 2 ప్రవక్తినులు, లేడీ ప్రొఫెటస్ పేర్లు మాత్రమే రాయబడ్డాయి. వాళ్ళల్లో ఒకళ్ళు అన్న, ఈమె నిజమైన ప్రవక్తిని. రెండవది ప్రవక్తిని అని చెప్పుకున్న యెజబేలు అని ఒక పేరు ఉంటుంది. అది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20 వచనంలో. ఈ 2 పేర్లు మాత్రమే నూతన నిబంధనలో ప్రవక్తినులు, ప్రొఫెటస్ అని మరి చెప్పబడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత అపోస్తుల కార్యగ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం, యాక్ట్స్ 21:9లో ఇవాంజలిస్ట్ ఫిలిప్ కి 4 కుమార్తెలు ఉన్నారు, అన్మ్యారీడ్ వాళ్ళు. వాళ్ళు ప్రవచించేవారు అని మాత్రమే రాయబడింది. వారి పేర్లు రాయబడలేదు. ఆ ఫిలిప్ కుమార్తెల పేర్లు రాయబడలేదు. అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో వీ హ్యావ్ ఉమెన్ ప్రాఫిటస్. పాత నిబంధనలో మనకు స్త్రీ ప్రవక్తినులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మిరియాం, మోషే వాళ్ళ అక్క, ఆమె ప్రవక్తిని అని రాయబడింది. ఆ తర్వాత దెబోరా న్యాయాధిపతుల్లో. ఆ తర్వాత హుల్దా, ఈమె దినవృత్తాంతముల గ్రంథంలో హుల్దా అనే ప్రవక్తిని గురించి రాయబడింది. ఆ తర్వాత ఐజయాస్ వైఫ్, యెషయా భార్య కూడా ప్రవక్తిని అని వీళ్ళ పేర్లు పాత నిబంధనలో ప్రవక్తినుల పేర్లు రాయబడ్డాయనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈమె ఏజ్ ఎంత అనంటే గ్రీక్ టెక్స్ట్ నుంచి ఈమె ఏజ్ గురించి రకరకాల, అంటే 84 సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉందని కొంతమంది, లేదా 84 సంవత్సరాలు ఈమె వయసు అని మరి రకరకాలుగా చెప్తా ఉంటారు. కానీ గ్రీక్ టెక్స్ట్ నుంచి మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకుంటే షీ వాజ్ ఎ విడో ఆఫ్ 84 years. అంటే 84 సంవత్సరాల విధవరాలు. అంటే ఆమె వయసు 84 సంవత్సరాలు. ఇది రాయబడే నాటికి ఆమె విధవరాలు 84 సంవత్సరాల వయసు అని మనం గ్రీక్ టెక్స్ట్ నుంచి మనం దాన్ని తర్జుమా చేసి తీసుకోవచ్చు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈమె గురించి రాయబడిన డీటెయిల్స్ ఏమిటనంటే ఈమె జూయిష్ ఉమెన్ కాబట్టి టిపికల్ గా జూయిష్ ఉమెన్ కి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలకు అవుతుందంటే 15 సంవత్సరాలకి పెళ్లి అవుతుంది. అంటే 15 సంవత్సరాలకి ఈమెకు మ్యారేజ్ అయ్యి 7 సంవత్సరాలు మాత్రమే భర్తతో కాపురం చేసింది. 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడు ఈమెకి. అని అంటే దాదాపు 22 సంవత్సరాల వయసులో భర్త చనిపోయాడు. 22 సంవత్సరాల వయసులో భర్త చనిపోయిన నాటి నుంచి అంటే సుమారు 62 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉంది. ఫ్రమ్ 62 years షీ వాజ్ ఇన్ టెంపుల్. యెరూషలేములోని ఒక టెంపుల్లో, ఆ యెరూషలేములోని టెంపుల్లో ఉంది, దేవుని మందిరంలో నివసిస్తూ ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈమె గురించి ఇంకా రాయబడిన డీటెయిల్స్ ఏమిటంటే ఈమె ఆషేరు గోత్రికురాలు అని రాయబడింది. ఆషేరు మీన్స్ బ్లెస్డ్ అని అర్థం. ఆషేరు గోత్రంలోని స్త్రీలు చాలా అందంగా ఉండేవాళ్ళు. సో వీళ్ళు రాజులకు, యాజకులకు తగిన భార్యలు అని వీరి గురించి ఆ రోజున చెప్పుకునేవారు, ఆషేరు గోత్రంలోని స్త్రీలు. సో అన్న ఒక ప్రవక్తిని, ఒక విడోవర్ అంటే భర్తను కోల్పోయిన స్త్రీ. ఆమె వయసు 84 సంవత్సరాలు. ఆమె ఆషేరు గోత్రికురాలు. 62 సంవత్సరాల నుంచి మందిరంలో పనిచేస్తా ఉంది. ఈమె తండ్రి పేరు కూడా రాయబడింది. ఈమె తండ్రి పెనూయేల్. పెనూయేల్ అంటే అర్థం ఏమిటంటే ఫేస్ ఆఫ్ గాడ్ అని అర్థం, మరి దేవుని ముఖము అని అర్థం. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుని ముఖం ఎవరంటే యేసు ప్రభువే. ఆ చిన్న బాలుడు, మరియమ్మ యోసేపుకు పుట్టిన ఆ చిన్న బాలుడే వాళ్ళు మందిరానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ బాలుడే దేవుని ముఖం కదా. అంటే వాళ్ళ నాన్న పేరు ఆమె జీవితంలో సార్థకత అయింది. ఆమె దేవుని ముఖాన్ని చూడగలిగింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈమె గురించి బైబిల్లో కేవలం 3 వచనాలే రాయబడ్డాయి, కానీ
నిజంగా ఈమె జీవితంలోంచి అద్భుతమైన విషయాలు ఆ 3 వచనాల్లో రాయబడ్డాయి. కాబట్టి ఆ అద్భుతమైన విషయాల్లోంచి మనం కొన్ని మాటల్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ఏమిటనంటే, ఈమె జీవితంలోంచి మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం, ప్రాథమికమైన పాఠం ఏమిటనంటే, ఈమె జీవితంలో ఒక గ్రేట్ ట్రాజెడీ సంభవించినప్పుడు ఈమె దేవునికి దూరం కాలేదు కానీ దేవునికి దగ్గరైంది. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఈమె జీవితంలో గ్రేట్ ట్రాజెడీ జరిగినప్పుడు, అంటే 7 సంవత్సరాలకే భర్తను కోల్పోవడం, 22 సంవత్సరాలకే విధవరాలడం అవడం అనేది చాలా విషాదకరమైన విషయం ఒక స్త్రీ జీవితంలో. అటువంటిది అంత విషాదకరమైన పరిస్థితి జరిగితే ఎవరికైనా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ వయసులో 22 సంవత్సరాల వయసులో భర్తను కోల్పోతే 3 ఆప్షన్స్ ఉంటాయి. మరలా పెళ్లి చేసుకోవడం ఒక ఆప్షను. రెండోది ఆమె పరిస్థితిని బట్టి కృంగిపోవడం, దుఃఖపడడం, దేవుణ్ణి నిందించడం, దూషించడం, దేవుడికి దూరం అవ్వడం, అది రెండవ ఆప్షను. మూడవది దేవునికి దగ్గర అవ్వడం. ఈ 3 ఆప్షన్లలో ఆమె మూడవ ఆప్షన్ ని ఎంపిక చేసుకుంది. గొప్ప విషాదం జరిగినప్పుడు ఆమె దేవునికి దగ్గరైంది తప్ప పై 2 ఆప్షన్లు కోరుకోలేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తన 67వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. 119 సామ్ 67 వర్స్. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను అంటాడు కీర్తనకారు. అంటే శ్రమ కలగక ముందు నేను దేవానికి దూరం అయిపోయినా, శ్రమ కలగడం మంచిదైంది ప్రభా, ఇప్పుడు నేను నీ వాక్య ప్రకారం నడుచుకుంటున్నాను అని అంటే దేవుడు మన జీవితాల్లో కొన్ని విషాదాలను అనుమతించడానికి కారణం ఏమిటనంటే, మనల్ని ఇంకా దూరం చేసుకోవడానికి కాదు, కానీ మనల్ని దేవునికి దగ్గర చేసుకోవడానికి అనే విషయం మనం అవగాహన కలిగి ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్టిన్ లూథర్ అంటాడు, ఐ నెవర్ న్యూ ద మీనింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అంటిల్ ఐ కేమ్ ఇన్ టు అఫ్లిక్షన్. ఐ హ్యావ్ ఆల్వేస్ ఫౌండ్ ఇట్ వన్ ఆఫ్ మై బెస్ట్ స్కూల్ మాస్టర్ అని అంటాడు కదా. దాని అర్థం ఏమిటనంటే, నాకు శ్రమ కలిగిన తర్వాత నేను ఒక మంచి నాకు మాస్టర్ని నేను కనుగొన్నాను. స్కూల్లో మాస్టర్ ఎలా మనల్ని సరి చేస్తారో అలా నన్ను దేవుని వాక్యం సరి చేయడం నేను కనుగొన్నాను అని అంటాడు. ఒక స్కూల్ మాస్టర్ లాగా శ్రమలు మన జీవితంలో మన మేలు కొరకు అవి మనకు ఉపయోగపడాలి. అది దేవుడి ఉద్దేశం మన జీవితాల్లో అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన శ్రమ గనక మనల్ని దేవుడిని దూరం చేస్తే మన అఫ్లిక్షన్ ఈజ్ ఎ వేస్టెడ్ అఫ్లిక్షన్ ఇన్ అవర్ లైఫ్. మన శ్రమ గనక మనల్ని దేవునికి దగ్గర చేయకుండా మనం దూరం చేస్తే ఆ శ్రమను వేస్ట్ చేస్తున్నాం, మనం ఆ శ్రమను వృధా చేస్తున్నాం అనే విషయాన్ని మనం అవగాహన కలిగి ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనంటే దేవునికి దూరం అయితే, ఒక శ్రమ కలిగింది, ఒక భయంకరమైన శ్రమ కలిగిందని దేవునికి దూరం అయితే, దేవునికి ఎంత దూరం వెళ్తే అంత నష్టపోతాం మనం. దేవునికి ఎంత దూరం వెళ్తే అంత నష్టపోతాం. శ్రమ కలిగినప్పుడు కూడా మనం గట్టిగా ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నాకు నువ్వే ఉన్నావు, పెట్టినా నువ్వే, తిట్టినా నువ్వే, కొట్టినా నువ్వే అని గనక మనం ఉంటే, అప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు అన్నా జీవితంలో లాస్ట్ లో చూస్తాం. ఏమి జరిగింది, ఆమె ఇప్పుడు మళ్ళా పెళ్లి చేసుకోకుండా కృంగిపోకుండా ఆమె దేవుణ్ణి ఆశ్రయించినందుకు ఆమె జీవితంలో ఏ మేలు చేసిందో చివరిలో మనం మాట్లాడుకుంటాం ఆ విషయాన్ని. కాబట్టి మొట్టమొదటి పాఠం ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటనంటే, శ్రమ కలిగినప్పుడు, భయంకరమైన ట్రాజెడీలు మన జీవితాల్లో జరిగినప్పుడు మనం దేవుణ్ణి వదిలిపెట్టకూడదు, ఇంకా గట్టిగా ఆయన్ని మనం పట్టుకోవాలి అనే పాఠాన్ని మనం అన్నా జీవితం నుంచి నేర్చుకోవచ్చు. రెండవది మనం గమనించినట్లయితే, అన్నా స్పెండ్ హర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. 62 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలోనే గడిపింది కదా. మనం కొన్నిసార్లు 2 గంటలు మందిరంలో కూర్చోవడం మనకి ఇబ్బంది అవుతుంది. ఇటు ముసులుతా ఉంటాం, ఫోన్ వైపు చూస్తూ ఉంటాం, టైం వైపు చూస్తూ ఉంటాం. ఆమె 62 సంవత్సరాల నుంచి దేవుని మందిరంలోనే ఉంది. ఆమె గురించి చదువుతుంటే నాకు ఈ విషయం తలుచుకుంటే నాకు జలస్ వచ్చింది, ఆమె అసూయ వచ్చింది ఆమె మీద. ఏమి ఉద్యోగము, ఏమి భార్య పిల్లలు, ఏమి సంసారం, ఏమి బాధ్యతలు, ఇది కదా బెస్ట్ లైఫ్ అంటే. పోయి మందిరంలో, దేవుని మందిరంలో, దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఉండడం కన్నా అంతకంటే గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఏముంది? మనం పాడినాం కదా ఇందాక, దేవాని ఆవరణం ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము దేవుని మందిరం. మరి ఆమె 62 సంవత్సరాల నుంచి మందిరం విడిచిపెట్టకుందంటే ఎంత శ్రేష్టమైన జీవితం ఆమె కలిగి ఉందనే విషయాన్ని మనం ఆలోచిస్తే మన ఊహకు అందదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఈమె దేవుని ఇంటిని తన ఇంటిగా చేసుకుంది. దేవుడి ఇల్లే ఆమె ఇల్లు. దేవుడి సన్నిధిలో ఆమె ఆనందిస్తూ 62 సంవత్సరాల నుంచి మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరంలోనే ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
ఆ తర్వాత మూడో విషయాన్ని అన్న జీవితంలో మనం చూస్తే, అన్నా వాజ్ ఏ ఉమెన్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ కదా. ఆమె ఉపవాసం 84 సంవత్సరాల వయసులో ఆలోచించండి. యవ్వన ప్రాయంలోనే మనం ఉపవాసం చేయడం అంటే చేయట్లే మనం కదా, కష్టం. 84 సంవత్సరాల వయసులో శరీరం సహకరించదు కదా, ఆ జీర్ణ క్రియ ఎట్లుంటుందో తెలియదు, శరీరంలో ఉండే దౌర్బల్యం శరీరం ఉంటది. ఎందుకంటే వెడలిపోవలసిన సమయం వచ్చింది కాబట్టి, భూమి నుంచి పోయే సమయం, దేహం బాహ్య శరీరం కృషించిపోతా ఉంటది కదా, మరణానికి దగ్గర అవుతా ఉంటది. ఆ వయసులో కూడా ఆమె విడువక ఉపవాసము ప్రార్థన చేస్తా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసం ద్వారా నిజంగా గొప్ప కార్యాలు మనం పొందుకోవచ్చు, అసాధ్యమైనవి సుసాధ్యం చేసుకోవచ్చు. ఒక ఆయన అంటాడు, ఫాస్టింగ్ వీకెన్స్ సిన్ఫుల్ కార్నల్ నేచర్, వీకెన్స్ సెల్ఫ్, స్ట్రెంగ్త్ అండ్ స్పిరిట్. ఫాస్టింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ శరీరాన్ని అది లోపరుచుకుంటది. ఫాస్టింగ్ లో ఆత్మని వర్ధలింపజేస్తుంది ఫాస్టింగ్. అదే పని రెండు రకాలు ఫాస్టింగ్ ప్రేయర్లో కదా, శరీరాన్ని బలహీనపరుస్తుంది, ఆత్మను వర్ధలింపజేస్తుంది ఫాస్టింగ్ కదా. ఆ విధంగా ఆమె ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తా ఉండేది 62 సంవత్సరాలుగా. ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అనే విషయాన్ని మనం ఆమె జీవితంలోంచి మనం నేర్చుకోవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే మత్తయి సువార్త 6:16లో యేసు ప్రభు వారు ఇఫ్ యూ ఫాస్ట్ అనలే, వెన్ యూ ఫాస్ట్ అన్నాడు కదా. అంటే ఒకవేళ మీరు ఉపవాసం చేస్తే అనలే, ఉపవాసం చేసినప్పుడు ఈ విధంగా ఉండాలి అన్నాడు. అంటే ఉపవాసం చేయాలి అనే విషయాన్ని యేసు ప్రభు వారు ఇండైరెక్ట్ గా మనకు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 84 సంవత్సరాల వయసులో మరి మా వృద్ధాప్యంలో ఉపవాస ప్రార్థనలు చేసేదిగా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మూడవది. నాలుగో విషయాన్ని మనం చూస్తే ఈమె జీవితంలో డే అండ్ నైట్ షీ సర్వ్డ్ గాడ్ ఇన్ టెంపుల్ కదా, రాత్రింబగళ్ళు దేవుని సేవ చేసిందని రాయబడి కదా. ఏం చేసిందో మనకు తెలీదు, చేపలు వేసిందా, చేపలు తీసిందా, ఊడ్చిందా కదా, ఆ తర్వాత యాజకులకు ఏమన్నా వాటర్ కావాలంటే వాటర్ అందించిందా, ఏం చేసిందో తెలియదు. కానీ 62 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉంది, దేవుని సేవ. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన సేవ 3.5 సంవత్సరాలు, పౌలు గారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన సేవ 30 సంవత్సరాలు, పేతురు గారు నెంబర్ 1 డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, పేతురు గారు చేసిన పరిచర్య 31 సంవత్సరాలు, మోషే గొప్ప నాయకుడు చేసిన పరిచర్య 40 సంవత్సరాలు, ఈమె మాత్రం 62 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తుంది. ఎంత గొప్ప అనుభవం ఆమెది కదా. మళ్ళీ ఎంతకాలం బతికిందో తెలియదు, సుమయం లాగా నేను చచ్చిపోతాను అన్నట్లే. ఆ తర్వాత ఎంతకాలం బ్రతికిందో యేసు ప్రభుని చూసిన తర్వాత ఎంతకాలం దేవుడు ఆమెకు ఆయుష్ ఇచ్చిండో తెలియదు. కానీ అప్పటికే 62 సంవత్సరాలు అంటే ఇట్స్ ఎ గ్రేట్ పీరియడ్. షీ సర్వ్డ్ లార్డ్ కదా, దేవుని సేవ, అనేక సంవత్సరాల పాటు దేవుని సేవలో ఆమె కొనసాగింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అసలు ఈమె వయస్సు, ఈమె పరిస్థితి దేవుని సేవ చేయడానికి సహకరించదు 84 సంవత్సరాల వయసులో కదా. అయినప్పటికీ కూడా ఆమె 84 సంవత్సరాల వయసులో దేవుని సేవ చేసిందంటే మనలాంటి వాళ్ళను సవాల్ చేస్తుంది ఆమె. నేనే చేస్తుంటే మీరెందుకు చేయలేరు అనే విషయాన్ని ఆమె మనల్ని పురికొల్పుతుంది, మనల్ని రగిలిస్తుంది, మనకు మంట పెడుతుంది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్ లో ఒక కోట్ ఉంది, దేవుని సేవ అంటే ఎంత ప్రశస్తమైందని అంటే, ఇఫ్ యు ఆర్ కాల్డ్ టు బి ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ డోంట్ స్టూప్ ఫర్ ఎ కింగ్ అంటాడు ఒక ఆయన. నువ్వు దేవుని సేవకు గనక పిలువబడితే, దేవుడు నీకు ఏదైనా సేవ అప్పగిస్తే, ఒక దేశానికి రాజుకు ఉండమని పదవిస్తానా, నువ్వు లొంగిపోమాకు అని చెప్పాడు. అంటే దేశానికి రాజుగా ఉండి పరిపాలన చేయడం కన్నా దేవుని సేవ చేయడం గొప్పది, అంతకంటే గొప్పది ఇంకోటి లేదు. ఒక దేశానికి రాజుగా ఉండడం కన్నా మందిరంలో చాపలు పరచడం, మందిరంలో కుర్చీలు వేయడం కదా, మందిరంలో మైక్ సెట్ పెట్టడం, మందిరంలో అన్ని పనులు చేయడం, దేవుని సేవ చేయడం, ఏదైనా కానీ ఆ విధంగా 62 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సేవ కూడా ఎట్లొచ్చింది ఆమెకి అనే విషయాన్ని మనం గమనిస్తే, దేవునితో మనకుండే రిలేషన్షిప్ లోంచి మన సర్వీస్ రావాలి. దేవునితో సంబంధం లేకుండా దేవుడి పని చేయడం కాదు. దేవునితో మన సరైన సంబంధంలో ఉండి ఆ సంబంధంలోంచి ఉబికి రావాలి దేవుని పరిచర్య. దేవునితో సంబంధం కలిగే ఆ సంబంధంలోంచి ఉబికి వచ్చే పరిచర్య, అది అర్థవంతమైన పరిచర్యగా, ఆశీర్వదించబడిన పరిచర్యగా ఉంటుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా, ఆయన పట్ల మనకున్న మహా ప్రేమలోంచి ఆ సేవ పుట్టాలి. ఆ విధంగా మనము దేవుని సేవ చేయవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని
ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి 62 సంవత్సరాలు రేయింబగళ్ళు దేవుని సేవ చేస్తుంది అన్న, మళ్ళీ మన పరిస్థితి ఏందనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5వ సంగతిని మరి అన్న విషయంలో మనం చూస్తే, అన్న వెయిటెడ్ ఫర్ ద మెస్సియా కదా. అన్న మరి మెస్సియా కొరకు కనిపెట్టుకొని ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. అసలు వాస్తవంగా ఈమె గురించి మనం ఆలోచిస్తే, దేవుడి కొరకు కనిపెట్టుకోవడానికి ఏం మేలు చేసిండు ఆమెకు దేవుడు? ఊరికే మనం ఆలోచిస్తే పైపైన రఫ్గా మనం ఆలోచిస్తే కదా, ఏం మేలు చేసిండు? 7 సంవత్సరాలకే భర్తను తీసుకొని, మనం లోకం దృష్టిలో మనం మాట్లాడితే మంచి యవన ప్రాయంలో ఉన్నప్పుడు భర్తను తీసేసుకొని ఏ మేలు చేసిండని దేవుడి కొరకు ఎదురు చూసిందనంటే, కనిపెట్టుకుని ఉందంటే, ఈమెకు జరిగిన నష్టం గురించి ఆలోచించలేము. మెస్సియా వస్తే మెస్సియా ద్వారా లోకం మొత్తానికి మరి మేలు జరగబోతుందని ఆలోచించింది. ఆ విషయమే కనిపెట్టింది ఆమె. అందుకు కనిపెట్టింది మెస్సియా కొరకు కదా. మెస్సియా వస్తే, యేసుప్రభు ఈ లోకంలో పుడితే అందరికీ మేలు జరుగుతుంది. నేను నష్టపోతే నష్టపోయినా, నా జీవితం కాదు ఇక్కడ ప్రాముఖ్యం. మెస్సియా వస్తే ఆయన రాజ్యం స్థాపిస్తాడని చెప్పాడు దేవుడు. మెస్సియా వస్తే ఒక వెలుగుగా ఉంటాడని చెప్పాడు దేవుడు. మెస్సియా వస్తే ఇశ్రాయేల్ కన్సోల్ అవుతారని చెప్పాడు దేవుడు. ఇశ్రాయేల్ ఆదరణ కొరకు కనిపెట్టిన స్త్రీ కనిపెట్టినారని అక్కడ సిమియోను గురించి రాయబడింది కదా. ఇశ్రాయేల్ ఆదరించబడతారు. ఒక రాజ్యం, దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది. అందువల్ల ఆమె దాని కొరకు, మెస్సియా కొరకు ఎదురు చూస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. హర్ డిజైర్ ఈజ్ ఫర్ మెస్సియా కదా. అన్న, వాట్ డూ యూ హోప్ ఫర్ అని అంటే, మనం అన్నాన్ని కనుక అడిగితే, అన్నగారు వాట్ డూ యూ హోప్ ఫర్, వాట్ డూ యూ క్రేవ్ ఫర్, వాట్ డూ యూ వాంట్, వాట్ ఈస్ యువర్ డిజైర్ అని అడిగితే ఆమె చెప్తుంది, మై డిజైర్ ఈస్ టు సీ మెస్సియా కదా. నీ కోరిక ఏంటమ్మా అని అడిగితే, అన్న వాట్ ఈస్ యువర్ డిజైర్, వాట్ మేక్స్ యూ హ్యాపీ, ఈజ్ ఇట్ మ్యారేజ్ మేక్స్ యూ హ్యాపీ, ఈజ్ ఇట్ జాబ్ మేక్స్ యూ హ్యాపీ, ఈజ్ ఇట్ ఫ్రెండ్స్ మేక్ యూ హ్యాపీ, ఈజ్ ఇట్ మనీ మేక్స్ యూ హ్యాపీ అని అంటే, అన్న నో, నాకు ఇవన్నీ వద్దు కానీ ఐ వాంట్ టు సీ మెస్సియా కదా. ఎందుకనంటే మ్యారేజ్ మే డిసప్పాయింట్ అస్, మనీ మే డిసప్పాయింట్ అస్, జాబ్ మే డిసప్పాయింట్ అస్ అండ్ డెజర్ట్ అస్, ఫ్రెండ్స్ మే డిజర్ట్ అస్, బట్ మెస్సియా విల్ నాట్ డిసప్పాయింట్ అస్ కదా. ఈ ఉద్యోగంలో మనకు నిరుత్సాహం వస్తుంది కదా, ఉద్యోగంలో స్ట్రెస్ కదా, స్ట్రెస్ గుండా పోతా ఉంటాం ఉద్యోగం గుండా. వివాహంలో కూడా స్ట్రెస్ ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర స్ట్రెస్ ఉంటుంది, డబ్బుల వల్ల స్ట్రెస్ వస్తుంది. కానీ మెస్సియా మాత్రం ఎప్పుడు మనల్ని డిసప్పాయింట్ చెయ్యడు కదా. మెస్సియా విల్ నాట్ డిసప్పాయింట్, మెస్సియా విల్ నాట్ లీవ్, మెస్సియా విల్ నాట్ ఫర్గెట్. అందుకనే ఆమె అంటుంది, ఐ ఆమ్ డిజైరింగ్ ఫర్ మెస్సియా అంటుంది. అన్నా వాట్ డూ యూ వాంట్ అన్నా, వాట్ ఈస్ యువర్ డిజైర్ అన్నా, ఫర్ వాట్ యు ఆర్ లుకింగ్ అని అంటే ఆమె అంటుంది, ఐ ఆమ్ డిజైరింగ్ ఫర్ మెస్సియా, నాకు మెస్సియా కొరకు నేను కనిపెట్టుకున్నాను అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. ఇఫ్ యూ వాంట్ యువర్ లైఫ్ టు బి ప్రీషియస్ లైక్ అన్న, గుర్తుపెట్టుకోండి, మనందరం పెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ యువర్ లైఫ్ టు బి ప్రెషియస్ లైక్ అన్న, డిజైర్ ఫర్ ప్రెషియస్ థింగ్స్, డిజైర్ ఫర్ ప్రెషియస్ జీసస్ కదా. మన జీవితం ప్రశస్తంగా ఉండాలి అని అంటే, మన ఉద్యోగాల కొరకు, డబ్బుల కొరకు, వీటి కోసం కాదు చూడాల్సి, ప్రెషియస్ థింగ్స్ కోసం. అన్నిటికంటే ప్రెషియస్ అయిన మెస్సియా యేసు ప్రభు కోసం మనం కనిపెట్టుంటే అప్పుడు మన జీవితం నిజంగా ప్రెషియస్ గా ఉంటది, అనేకులకు మందికి ఆశీర్వాదకరంగా ఉంటది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నథింగ్ ఎల్స్ విల్ ఆఫర్ యు ప్రెషియస్ లైఫ్ దాన్ జీసస్. మనం పైన చెప్పుకున్న ఏవి కూడా యేసు ప్రభు కంటే ప్రశస్తమైన జీవితాన్ని మనకు ఇవ్వవు. యేసు ప్రభు ఉంటేనే అదే ప్రశస్తమైన జీవితం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో షీ వాజ్ పేషెంట్ ఫర్ రైట్ థింగ్ అండ్ షీ వాజ్ పేషెంట్ ఇన్ ద రైట్ వే కదా. ఒక రైట్ థింగ్ కోసం ఎదురు చూస్తా ఉంది, రైట్ మార్గంలో ఎదురు చూస్తా ఉంది. మనం కూడా మన జీవితాల్లో అన్నలాగా ప్రెషస్ గా ఉండాలి అని అంటే, రైట్ థింగ్ కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండాలి, రైట్ వేలో ఎదురు చూసే వారంగా మనం ఉండవలసిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వాట్ ఆర్ వి డిజైరింగ్ ఫర్, వాట్ ఈజ్ అవర్ డిజైర్. నా ఉద్యోగంలో నేను గొప్ప స్థానంలోకి పోవాలని డిజైర్ ఇస్తున్నానా, లేకుంటే ఒక 3 బెడ్రూమ్ ఇల్లు కావాలని నా డిజైరా, లేకపోతే ఇంకేమన్నా సాధించాలని నా డిజైరా, లేదా మనము యేసు ప్రభు కోసం మనం డిజైర్ కలిగి ఉన్నాం అనే విషయం మనం అన్నాన్ని పెట్టుకొని మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
సో 6వ విషయం, 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 6వ విషయాన్ని మనం చూస్తే అన్న గేవ్ థ్యాంక్స్ టు గాడ్, అన్న ప్రైజ్డ్ గాడ్, అన్న దేవుణ్ణి కొనియాడింది అని రాయబడి. ఆయన్ని చూడగానే, అన్న దేవుణ్ణి చూడగానే, యేసు ప్రభుని చూడగానే ఆయనను మెస్సియాగా గుర్తించి ఆయన కొనియాడింది కదా. ఎందుకు అన్న దేవుణ్ణి కొనియాడింది? అన్న దేవుణ్ణి చూడగానే, యేసు ప్రభుని చూడగానే అంటే బికాస్ షీ లవ్స్ హిమ్ హోల్ హార్టెడ్. ఆమె ఆయన్ని ప్రేమించింది హృదయపూర్వకంగా. షీ లవ్డ్ గాడ్ మోర్ దాన్ హర్ హస్బెండ్, షీ లవ్డ్ గాడ్ మోర్ దాన్ హర్ రిలేషన్షిప్స్, షీ లవ్డ్ గాడ్ మోర్ దాన్ హర్ ఫ్రెండ్స్, షీ లవ్డ్ గాడ్ మోర్ దాన్ హర్ ఓన్ లైఫ్. తన సొంత జీవితం కన్నా, తన స్నేహితుల కన్నా, తన బంధువుల కన్నా, తన భర్త కన్నా కూడా ఎక్కువగా ఆమె దేవుణ్ణి యేసు ప్రభుని ప్రేమించింది. అందువల్ల ఆయన చూడగానే ఉప్పొంగిపోయింది ఆమె హృదయం. ఆమె ప్రేమించిన వ్యక్తి కళ్ళ ముందు కనపడేసరికి, ఆమె ఎదురు చూసిన వ్యక్తి కళ్ళ ముందు కనపడేసరికి ఆగలేకపోయింది. ఆగలేక దేవుణ్ణి కొనియాడింది, దేవునికి వందనాలు చెప్పింది, దేవుణ్ణి స్తుతించింది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఫర్ అన్న, నో వన్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ జీసస్, నో వన్ ఈజ్ మోర్ వర్తీ దాన్ జీసస్, నో వన్ ఈజ్ మోర్ సాటిస్ఫైయింగ్ దాన్ జీసస్. అన్నకి యేసు ప్రభు కంటే అందమైన వ్యక్తి లేడు అన్న జీవితంలో, యేసు ప్రభు కంటే విలువైన వ్యక్తి లేడు, యేసు ప్రభు కంటే సాటిస్ఫైయింగ్ వ్యక్తి కూడా లేడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. ఐజయా 40:1-5 వర్సెస్ లో చెప్పబడిన సంగతుల నెరవేర్పు కోసం వేచి చూచి, ఐజయా 40:1-5 లో చెప్పబడిన సంగతుల నెరవేర్పు కోసం వేచి చూచి అవి నెరవేర్చిన విషయాన్ని బట్టి దేవుణ్ణి కొనియాడింది అన్న అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందుకే 34వ కీర్తన 1వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని అంటాం కదా. మనం ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించే వాళ్ళం, ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించే వారంగా, ఆయన కీర్తిని మన నోట మనం ప్రచురించే వారంగా ఉండాలి అనే విషయాన్ని అన్న మనకు నేర్పిస్తుంది అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. దేవుడి నుండి అన్ని పొందుకుంటూ కూడా మనం నోరు తెరుస్తున్నామా? నోరు తెరిచి దేవుణ్ణి కొనియాడుతున్నామా? ఒకవైపు తీసుకుంటానే ఉన్నాం, అన్ని బ్లెస్సింగ్స్ మీద బ్లెస్సింగ్ తీసుకుంటానే ఉన్నాం కదా. ఒకరోజు బ్రతికున్నామనంటే కూడా దేవుడి కృపే. మరి దేవుడి నుంచి ఆశీర్వాదాలు తీసుకొని మరలా బదులు దేవునికి వందనాలు చెప్పని, స్తుతులు చెప్పని వారంగా ఉన్నామా, స్తుతులు చెప్పే వారంగా ఉన్నామా అనే విషయాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చివరిది 7వ విషయాన్ని మనం చూస్తే కదా, ఫస్ట్ది బాగా నచ్చింది, అన్ని నచ్చినాయి, 7వది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అన్నా ఈజ్ ఇంటూ ప్రొక్లైమింగ్ మినిస్ట్రీ కదా. అంటే అన్న యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుతుంది, చెప్తుంది అని అంట. సాధారణంగా చూడండి కదా, 84 సంవత్సరాల వయసులో ఉన్న ఒక స్త్రీ, ఉదాహరణకి మనం అనుకుందాం, 7 సంవత్సరాలకే భర్తను కోల్పోయిన 22 సంవత్సరాలకు విధవరాలైన స్త్రీ, 84 సంవత్సరాల మరి వయసున్న ఆమెకి సాధారణంగా ఒక జనరల్ గా ఒక లేడీస్ ఏం మాట్లాడతారు కదా, గురించో ఉదయం నుంచి సాయంత్రం దాకా నాకు ఊడ్చే పని అమ్మా, ఇల్లు తుడిసే పని అమ్మా, ఎంత కష్టం అమ్మా, అక్క నీకీ కష్టం ఉందా అంటే, అక్క నీకీ కష్టం ఉందా, ఎంత కష్టాలక్క మనకి కదా. ఈ విషయాలే మాట్లాడుకుంటా ఉంటాం సాధారణంగా. టిపికల్ లేడీస్ మెంటాలిటీ. ఇద్దరు కలిస్తే ఎంత కష్టం, ఎంత బాధ వచ్చిందక్క, నాకు మోకాలు నొప్పులక్క, ఇది నొప్పులక్క, ఈ నొప్పులక్క, నడవలేకపోతున్నా, తిన్నది జీర్ణం అవ్వట్లే, పండుకుంటే నిద్ర రావట్లే, అందువల్ల రాత్రంతా మేలుకుంటూ ఉన్నా కదా. ఈ విషయాలు మాట్లాడుతా ఉంటాం. కానీ అన్న గురించి మనం ఆలోచిస్తే కదా, అద్భుతంగా దేవుణ్ణి గురించి చెప్తా ఉన్నాం వచ్చిన వాళ్ళందరికీ. తన గురించి చెప్పట్లా, తన 7 సంవత్సరాలకే 7 సంవత్సరాలే సంసారం చేసి భర్తతో సరిపోయిండు, అన్ని సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉన్నా, నాకు ఈ కష్టం, ఒక్క బంధువు కూడా వచ్చి నన్ను పలకరించినోడు లేడు, మా బంధువులందరూ ఏమైపోయినరో, ఒక్కళ్ళు కూడా నన్ను ఉన్నానా లేదా తిన్నానా అని పట్టించుకోలే, ఏం చెప్పట్లే కానీ ఆమె ప్రొక్లైమింగ్ మినిస్ట్రీ, ఆమె యేసు ప్రభుని మెస్సియా గురించి వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్తా ఉంది. మెస్సియా కోసం ఎదురు చూసినాం, రండి వచ్చిండు, మెస్సియా పుట్టిండు, ఇశ్రాయేల్ విమోచన కలగబోతుంది, దేవుడు రాజ్యం స్థాపించబోతున్నాడు, దావీదు సింహాసనం నుంచి వచ్చాడు ఒక ఆయన, మెస్సియా పుట్టాడు ఈ లోకంలో, మనుషులందరికీ పాపక్షమాపణ కలగబోతుందని ఇంకా ఏం చెప్పిందో తెలియదు కానీ ఆమె కదా, ఆమె ప్రొక్లైమింగ్ మినిస్ట్రీ ఆమె ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఆ విధంగా మనం కూడా దేవుని పరిచర్యలో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. మనం మామూలుగా మనుషులను కలుసుకుంటే ఆత్మస్తుతి పరనింద, మనల్ని మనం పొగుడుకోవడం
పక్కన వాళ్ళ మీద నిందలేయడం కదా. ఇది మనం మనుషులు సాధారణంగా, కానీ షీ వాజ్ ఇన్ టు ఏ గ్రేట్ మినిస్ట్రీ ప్రొక్లైమింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. మరి సువార్త చెప్తా ఉంది, వచ్చిన వాళ్ళందరికీ దేవుని గురించి చెప్పే పరిచర్య చేస్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లెట్ us ఎగ్జామిన్ అవర్ లైఫ్ ద లైట్ ఆఫ్ ద లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ప్రొఫెటస్ అన్నా. ఈ గొప్ప ప్రవక్తిని, నూతన నిబంధనలో చెప్పబడిన ఏకైక ప్రవక్తిని పేరు ఆమె కదా. ఎంత భాగ్యవంతమైన జీవితం ఆమె జీవించిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ విధంగా జీవించినందుకు మరి ఎలాంటి మరి ఆమె కలిగిన ప్రయోజనం ఏంటి అనే విషయాన్ని ఒక్కసారి కూడా మనం ఆలోచిస్తే మనం ముగించుకునే ముందు, ఆ విధంగా జీవించినందుకు ఆమెకు లాంగ్ లైఫ్ దేవుడు ఇచ్చిండు, 84 సంవత్సరాలు. మరి ఆరోగ్యం ఎలా ఉందో మనకు తెలియదు, కానీ 84 సంవత్సరాల దీర్ఘాయువుని దేవుడు ఆమెకి ఒక బ్లెస్సింగ్ లాగా ఇచ్చిండు. రెండోది, షీ బికెమ్ ఏ ప్రాఫిటెస్ ఆఫ్ గాడ్. ఒక ప్రవక్తినిగా దేవుడు ఆమెను చేశాడు. ఏకైక ప్రవక్తిని, నూతన నిబంధనలో లేడీ ప్రవక్తిని ఒక్కతే నిజమైన ప్రవక్తిని, ఆమె పేరు రాయబడిన ప్రవక్తిని. మూడవది, హర్ నేమ్ ఈజ్ రిటన్ ఇన్ బైబుల్. బైబుల్లో ఆమె పేరు దేవుడు గ్రంథస్థం చేసి, ఆమె చనిపోయిన 2000 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆమె గురించి మాట్లాడుకొని ఇన్స్పైర్ అయ్యేంతగా దేవుడు ఆమె గురించి బైబిల్లో ఆమె పేరు రాశాడు. ఆ తర్వాత పెనుయేలు అనుభవం ఆమె కలిగి, పెనుయేలు అనుభవం అంటే దేవుడిని ముఖాముఖిగా చూసిన అనుభవాన్ని ఆమె కలిగి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి మనం కూడా అన్నలాగా, ఆ విధంగా అన్న జీవితం మనల్ని ఛాలెంజ్ చేస్తుండగా మనం మిమ్మల్ని ఆ విషయాలు నేర్చుకొని మనం కూడా ఆ విధంగా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. దేవుడి మాటలు